సాక్షి మీడియాకి అక్రమంగా యాడ్లు కట్టబెట్టిన కేసులో ఏవన్ ముద్దాయిగా ఉన్న ధనంజయ రెడ్డి గారు విచారణకు రమ్మంటే నేను ఏప్రిల్లో వస్తాను, మేలో వస్తాను అంటూ ఆయన తప్పించుకు తిరగడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందువల్ల ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి మాత్రమే అన్ని 100 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది అనుకోవచ్చు అంటారు? అసలు ఇతను సెంట్రల్లో ఐఏఎస్ ఏదో జాబ్ చేస్తున్నాడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేప్పుడు అందుట్లో కూడా పాల్గొన్నాడు. ఎందుకంటే చివర రెడ్డి గారు అనే అక్షరం ఒకటి ఉంది కదా, ఆ రెడ్డి గారికి ఈ రెడ్డి గారు తోడయ్యి దగ్గర ఈ యాడ్స్ ప్రకటనకి 570 కోట్లు అప్పనంగా దోచిపెట్టాడండి. ఇతను ఎందుకు దోయాల్సి వచ్చింది? ఏం తక్కిన ఈనాడు పేపర్కి ఏమన్నా జ్యోతికి ఏమన్నా 30% 20%, సాక్షికి వచ్చేది 574 కోట్ల. ఇది ఇట్లా ఉంచితే ఇట్లా దోచిపెట్టాడు ప్రకటనలకి. ఏది ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము ఈ ఇష్టానుసారం వీడు వచ్చినట్లు. మరి వీడి జోబులు ఎంత వేసుకున్నాడు, అది బయటికి రాలా. మరి ఎందుకు వస్తాడు ఇప్పుడు రావాలి కదా విచారణకి. మార్చి మేలోనో ఏప్రిల్లో ఎందుకు ఇప్పుడు రావాలి కదా? వాడు నీతిమంతుడు అయితే వాడు దొంగ. ఆ జవహర్ రెడ్డి పెద్ద దొంగ. ఇప్పుడు వాలంటీర్లకి పేపర్ వాలంటీర్లు ఒక సచివాలయానికి ఎంతమంది ఉంటారో జనరల్గా గ్రామాల్లో మీ లెక్క పక్క 4 ఉంటారా? ఈ రంగా 4 వేసుకోండి. మరి ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఉంటాయి? 23 గ్రామాలు. 23 4లు దగ్గర 100 మంది, 100 రోళ్ళు 2000. ఈ లెక్కన రాష్ట్రం మొత్తం నెలకి వాళ్ళ వాలంటీర్లకి పేపర్ కింద ఆ డబ్బులు మళ్ళా సాక్షి పేపర్కే. వాళ్ళకి ఏమీ లేదు బొక్క. ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము అప్పనంగా దాచిపెట్టి ఎవరెడ్డి ముందు అర్జెంటుగా లాక్కొచ్చి రూపాయి జీతం కూడా తీసుకోలేదని చెప్పాడుగా జగన్మోహన్ రెడ్డి. ఏమండి నేను చెబుతా, నేను శ్రీరంగ నిధులు బాగానే చెబుతా. రూపాయి జీతగాడు ఎట్టండి చెప్పమను. మరి ఏంది ఈ సాక్షి పత్రికకి ఇంత డబ్బు దేనికి? నీకు 570 కోట్లు నీ ఇంత ప్రచారానికి నీకు ఒక్క పేపర్కేనా? ఇక పేపర్ లేవా? వేరే సంస్థలు లేవా? నీ ఒక్కదానికి 570 కోట్లు ఎలా వచ్చినాయి? వాలంటీర్లకు ఇచ్చిన 200 రూపాయలని ప్రభుత్వం సొమ్ము వాళ్ళకి జీతంలో ఇవ్వకుండా వాళ్ళకి సరి ఎగస్ట్ అయ్యి 5200 ఇవి వాళ్ళకి ఎందుకు? ఆ పేపర్ సాక్షి పేపరే ఎందుకు? ఇవన్నీ డబ్బులు ఎవరికి? నీ సాక్షి దినపత్రికే వెళ్తున్నాయి. ఎన్ని కోట్లు సంపాదిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? విశాఖపట్నం శారదాపేట వాడు దొంగ స్వామిగాడు, వాడు ముసుకేసుకుని కాళ్ళగా నమస్కారం చేస్తే భూములు ఆక్రమించాడు, ప్రభుత్వ భూములు. అందుట్లో మరి ఈయన కమిషన్ ఎంతో అది కూడా నిక్కి తేల్సిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు బ్లూ డైమండ్ అన్నారు చంద్రబాబు నాయుడు, పింక్ డైమండ్. మరి 5 సంవత్సరాలు అధికారంలో ఉండగా 23 ఎంపీలు ఉన్నారు, 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మరి యోధాన యోధులు ఏది సంస్కృతం మాట్లాడే మినిస్టర్లు కూడా ఉన్నారండి. మా ఎమ్మెల్యేలు మా పాత మినిస్టర్లు అందరూ సంస్కృతమే, అచ్చమైన తెలుగు సంస్కృతం. దేవుడి దగ్గర భాష వాడతారు, మంత్రాలు. అబ్బా ఒక 5-6 ఉన్నారు. వీళ్ళంతా ఏం చేశారు? ఆ పింక్ డైమండ్ గురించి ఇంతవరకు నీకు తెలిసే 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 23 ఎంపీలు ఉండి 52 ఎమ్మెల్యేలు ఉండి అష్టదిగ్మాలు ఉండి ఇప్పుడు వీళ్ళందరిది తీసి పక్కన పడే బాబా. ఏంది నిన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో ఒక సంచలన స్టేట్మెంట్ అయితే చేశారు. ఎలా చూడాలంటారు అసలు దాన్ని? అసలు ఆ స్టేట్మెంట్ వింటంటేనే ఒక రకంగా ప్రజల సొమ్ము 2000 కోట్లు అక్రమంగా దుబాయ్కి తరలించారు. అది మద్యం కుంభకోణం లేదా అని చెప్పి ఆయన కొండ బద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. అది వాస్తవమేనా? పక్కా నిజం అండి. ఇది ఒక కస్టమ్ మిషన్ దగ్గరే 220 కోట్లు దొబ్బిన ఏదే ఆరోగ్యశ్రీ మంత్రి గారు. అప్పుడు మన గుంటూరు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు కూడా చెప్పారు, వాళ్ళ తల్లిని హాస్పిటల్ సరిగా పర్యవేక్షణ లేదు. నేను అధికారంలో ఉండి ఒక ఎమ్మెల్యే ఉండి మా తల్లిని హాస్పిటల్ తీసుకొస్తే ఇక్కడ సరైన మందులు లేవు, సరైన ట్రీట్మెంట్ లేదని మొర్రో అని మొత్తుకున్నాడు. ఎవరు? మన మాజీ ఎమ్మెల్యే ముస్తఫా గారు. అమ్మ రజనీ గారు, నీ హయాంలోనే ఇప్పుడు స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ కృష్ణరాజు గారిని దండించిన ఆమె ఎవరో సూపరింటెండెంట్ గారు, ఆమె ఇప్పుడు ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది స్టే తెచ్చుకోవడానికి. ఈ భాగవతాలు ఇది ఇంతకన్నా ఎప్పుడో చెప్పామండి. ఈ మన ఢిల్లీ క్రేజ్ వాళ్ళు తెలంగాణ కవిత కన్నా ఇక్కడ లెక్కర కుంభకోణంలో కృష్ణదేవరాయలు పేల్చింది కొంచెమే. నూలు పోగంతా తీయాల్సింది ఓటబావి అంతా తీయాలండి. ఇంకా చాలా కుంభకోణాలు ఉన్నాయి. అందుట్లో మన విడుదల రజనీ గారి పాత్ర కూడా వాటా కూడా ఉన్నది నిజమే. నిప్పు లేనిదే పొగరాదు.
మళ్ళీ ఈ మధ్య ఇప్పుడు కోగాన గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు 250 కోట్లు. అసలు ఎవర బట్టినా కోట్లు 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 కోట్లు. ఈ కోట్లంతా తీసుకెళ్ళి ఈ ఆడబోతున్నారు వీళ్ళ పాడగట్ట ఈ జగన్మోహన్ రెడ్డిగా ఒక అనిపించి వీళ్ళందరికి పట్టిందండి. ఎందుకంటే నాయకుడు అనేవాడు ఎప్పుడైనా నీతిగా ఉంటే, వాడు రూపాయి జీతం తీసుకున్న మనిషి నిజంగానే రూపాయి తీసుకుని ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేదా ఈ రాష్ట్రానికి? చెప్పని గుండేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని జనానికి చెప్పడానికి, ఆయన ఖర్చులకు తీసుకున్నాడు. అవునండి, జనానికి చెప్పడానికి పిచ్చిమండి ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు బీసీలు నా బీసీలు నా ఎస్టీలు అన్నారు కదా. వాళ్ళకేంది భారతీయ గారమైనా అమ్మఒడికి ఒక్కొక్కరికి 15,000 వేస్తామని చెప్పి ప్రతి ఇంట్లో 5 ఉంటే 5 వేస్తామని అందామా. ఈయన కూడా వేస్తా అన్నాడు. చివరికి ఎంతమంది వేశారా? ఒక్కరికి వచ్చాడు. ఆ ఒక్కరికి కూడా సరిగా ఇచ్చారా? అయ్యి ఇవాళ ప్లీజ్ రిమెంబర్ బాకీలు పెట్టాడా? అవి తీసుకొస్తున్నాడా ఇప్పుడున్న గవర్నమెంట్? మొన్న 6 కోట్లు వేశారా? విద్యా దీవెన రేపు మేలే వేస్తున్నారా? మన ఏడు సోషల్ మీడియాలో వాడు మన పెట్టాడు, సాక్షి సోషల్ మీడియా వాడు పెట్టుకుని మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఆయన ప్రచారం కూడా చేయలేదంట, అక్కర్లేదంట. 175 185 వస్తాయంట 10 కలిపి. వాడు బాబు వాడు అమ్మ వాడు అక్క వాడు మాట్లాడినాడు వాళ్ళ తాత ఈడు కొమ్మినేని శ్రీనివాసరావు వీళ్ళంతా ఉంటారుగా. పేటీఎం బ్యాచ్ మొత్తం సాక్షి పత్రికలు వీళ్ళందరూ అయితే 185 అవుతాయి. వీళ్ళందరూ ఒకప్పుడే ఉన్నారండి అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను 5 ఎమ్మెల్యేలు నా కళ్ళు లాక్కుంటే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని బల్ల గుద్దాడే. ఎందుకు గుద్దాడు? 15 ఎందుకు ధీమా? 5 వస్తే నీకు 15 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉండదు. అది ముఖ్యమంత్రి గారికి తెలుసు, మన సంస్కృతం మాట్లాడే మినిస్టర్లకి అందరికీ తెలుసు. మరి ఇలా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఈ బొత్స సత్యనారాయణ కానించి వీళ్ళందరూ ఎందుకు అడుగుతున్నారు? అది మర్చిపోయారా? అసెంబ్లీ మర్చిపోయారు మీరు మాట్లాడింది. ప్రజలు మర్చిపోరుగా, మేము మర్చిపోంగా, మేము చూస్తాంగా అసెంబ్లీ సమావేశంలో ఎవరైనా నాయకుడు ఎలా మాట్లాడేదో. తప్పకుండా అంటే అసెంబ్లీ సమావేశాలు అంబటి రాంబాబు చెబుతుంటే ఇప్పుడు ఉన్నదో 11 మంది. 11 మంది కూడా ముసుకేసుకుని దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టేసిన కర్మ ఏం పట్టింది? నిన్ను నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తరపున ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు. నీ నియోజకవర్గానికి ఏ నిధులు కావాలి, ఏం పని కావాలి అని చెప్పి ప్రభుత్వం నిలదీసి, ప్రభుత్వం తప్పులు నిలదీసి అడగండి. నీ నిధులు తెచ్చుకోండి. ముసుకేసుకొచ్చారు ఎవరు చెప్పారండి? ఏదో కారులో వచ్చారు సంతకం పెట్టారు, ముసుకేసు వచ్చారని ఎలా చెబుతారు మీరు? మరి మా అధ్యక్ష సంతకం పెట్టి బయటకు వెళ్ళండి. దొంగతనంగా వచ్చినట్టు దొరతనంగా వచ్చినట్టే చెప్ప. దొరగా వచ్చినాడు వైఎస్ఆర్ కండ వేసి దొరతనంగా రా. అసెంబ్లీలో నీకు కేటాయించి సీట్లో కూర్చో. నువ్వు మగడగా నీ నియోజకవర్గానికి ఏ నిధులు కావాలో ప్రభుత్వాన్ని అడుగు. మా నాయకుడు రావద్దన్నాడు, మేము ఎందుకు రావాలండి? ఎవరు మరి ఓట్లు వచ్చిన యదవులు? ఈ ఓట్లు వచ్చిన యదవులంతా ఏం కావాలి? సంకనాకి పోవాలా? ముద్దులు పెట్టుకోవడం సరిపోయిదా? గుద్దులు గుద్దుతారు. ఇప్పుడు గుద్దుతున్నారు. ఇప్పుడు బొమ్మను వాడు ఎవడో ప్రచారంలో పోకుండా మేము 172 సీట్లకు వెళ్తూ ఉంటున్నా వాళ్ళ బొమ్మను, వాళ్ళ ఎమ్మెల్యే నియోజకవర్గ బొమ్మను. ఎమ్మెల్యే గెలిచింది ఎందుకయ్యా? ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, వైఎస్ఆర్ తెలుగుదేశం అయినా ఎందుకు అసెంబ్లీలో కూర్చొని ఆ నియోజకవర్గం యొక్క సమస్యలను కాపాడడానికి ఎందుకు ఇవ్వరు? అసలు అచ్చెన్నాయుడుగా ఒక్క నిమిషం అండి. నిన్న అంబటి రాంబాబు చెబుతూ ఒకటే మాట, మేము అసెంబ్లీకి రాకుండా ఉండటానికి చింతకల అయ్యన్న పాత్రుడు గారికి, రఘురామకృష్ణరాజు గారికి స్పీకరు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు అని చెప్పి చెబుతున్నాడు కదా. మరి ఆయన ఇప్పుడు దొంగ ఎవరు అంటే బుజాడు అనుకున్నట్టుండేది. పోయిన మాజీ స్పీకర్ గారు నిలువ కొట్టాడు తమ్మినేని సీతారాం గారు. అప్పుడు ఎంతమంది మైకులు ఇచ్చారండి? వాళ్ళు చేసిన పని అది. ఇప్పుడు దొంగ ఏంటంటే, నేను దొంగతనం చేశాను, దొంగతనం చేసినాడికి వాడికి ఎప్పుడు అది మైండ్లో తిరుగుతూ ఉండేది నేను చేసిన పని ఏందని. బయటకి ఏదో గంభీరంగా మాట్లాడతారు. ప్రజలకి ఏది చెవులో పూలు పెడతానికి మల్లెపూలు, ఇప్పుడు ఎండాకాలం వచ్చేందుకు మల్లెపూలు సీజన్, సువాసన కోసం మల్లెపూలు పెడతారు. అంత ఇరుపుగులు కాదు ప్రజలు. అంబటి రాంబాబు గారు మీకు ఇచ్చే టైం ఇస్తారు. ఒక ఎమ్మెల్యేకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక స్పీకర్ అదా టైం ఉండిద్ది. ఆ టైం ప్రకారం ఇస్తారు. కానీ నీకు గంటల పడి నీకెందుకు ఇస్తారు? నువ్వు ఇచ్చావా? గంటలు మాకండి మీరు పడితే అంటారు ఎందుకు? ప్రతిదానికి గంట అరగంట లాగుతారు. ఇది గంట అరగంటలే కదండి. మాది జీవితం మొత్తం గంట అరగంటలే. గంట వస్తావా? అరగంట చేద్దామా? గంట కూర్చుందామా? నైట్ ఎందుకు? గంటలు నైట్ ఎందుకు? మల్లెపూలు తీసుకుని రా. నువ్వు ఎవరు వద్దు, నువ్వు ఒక్కదానివేరా. మా అన్ని గంటలే.
గంటలు ఎక్కువ అండి. ఆడవాడు ఉన్నాడు గోరంట్ల మాధవ్ గారు ఎంపీ గాడు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన ఎదవాడు. అరే రామోజీరావు, అరే నా కొడక రాధాకృష్ణ, అరే చంద్రబాబుగా, అరే లోకేష్గా, ఈ రకంగా నోరు వారేసుకున్నావు ఎదవా. నువ్వు బీసీ నాయకుడివి, నువ్వు ఒక బీసీ. నిన్ను అన్నారా నిన్ను వాళ్ళు అన్నారా ఒరే అని? నీకెంత హంగమం పట్టిందిరా, నువ్వు చేసిన పని ఏంది? ఆ గంటన చూపించండి, గంటలో అది కావాలన్నాడండి, అవసరమైతే చూపిస్తాను అంటున్నాడు. ఉప్పు చూపిస్తానంట, చూపించావుగా జనానికి, ప్రజలు నీకు అందుకే చూపించారు ఇంత లోతు. ఇక నీ లైఫ్లో నువ్వు ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఆ ప్రజలు నిన్ను గెలిపించుకుంటే అంత నికృష్ట బతుకు ఎవడ బతకడు, ప్రజలు కూడా బతకలేరు.